ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓటీటీకి టైం వచ్చింది. అందుకనే సీనియర్ హీరోలు సైతం ఓటీటీ రూట్లో వెళ్తున్నారు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చారు. యంగ్ హీరోలు రానా, నాగచైతన్య కూడా ఓటీటీలోకి వచ్చారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. ఇంతకీ నిజమేనా? ఓటీటీ కోసం చిరు ప్లాన్ ఏంటి? ఓటీటీకి డిమాండ్ పెరగడంతో స్టార్ హీరోలు సైతం ఓటీటీలో వెబ్ సిరీస్లు, గేమ్ షోలు, రియాలిటీ షోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాగార్జున ఓటీటీ కోసం ప్రత్యేకంగా బిగ్ బాస్ షో చేశారు. దీనికి అనూహ్యమైన స్పందన లభించింది. ఇక బాలయ్య ఆహా కోసం అన్స్టాపబుల్ అని టాక్ షో చేశారు. దీనికి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. వెంకీ అయితే రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేశారు. ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్స్ బాగా వచ్చాయనే విమర్శలు వచ్చినప్పటికీ ఈ వెబ్ సిరీస్ మాత్రం సూపర్ సక్సెస్ అయింది. ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతూ ఉండడంతో ఓటీటీ ఆఫర్స్ కు మన స్టార్స్ ఓకే చెబుతున్నారు. ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు మెగాస్టార్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని వార్తలు వచ్చాయి. అసలు మెగాస్టార్ ను ఓటీటీలోకి తీసుకురావాలని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. ఆహా కోసం మెగాస్టార్ తో ఓ స్పెషల్ ప్రోగ్రామ్ కానీ గేమ్ షో కానీ ప్లాన్ చేయాలి అనుకున్నారు. కానీ సెట్ కాలేదు. చిరుతో సెట్ కాకపోవడం వల్లనే బాలయ్యతో అన్స్టాపబుల్ అనే టాక్ షో ప్లాన్ చేశారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు చిరు ఓటీటీకి ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. అయితే ఏ ఓటీటీకి ఓకే చెప్పారు, ఓటీటీలో చిరు ఏం చేయనున్నారు అనేది తెలియాల్సి ఉంది. పుష్ప 2 ఈ సినిమాని ఆగస్ట్ 15న రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ ఎప్పుడూ ప్రకటించారు. ప్రెజెంట్ చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే పుష్ప 2 పోస్ట్ పోన్ అంటూ వార్తలు రావడం, అలాంటిదేమీ లేదు, మేము ఆగస్ట్ 15న వస్తున్నామని మేకర్స్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ పుష్ప 2 పోస్ట్ పోన్ అయితే ఆ డేట్ కి రావడానికి ఇద్దరు హీరోలు రెడీ అవుతున్నారు. మరి నిజంగా పుష్ప 2 పోస్ట్ పోన్ అవుతుందా? ఒకవేళ పుష్ప 2 రాకపోతే ఆ డేట్ కి రావాలనుకుంటున్న ఆ ఇద్దరు హీరోలు ఎవరు? పుష్ప సినిమా బాలీవుడ్ ని షేక్ చేసింది. అక్కడ ఈ మూవీని అంతగా ప్రచారం చేయకపోయినా 100 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. దీంతో పుష్ప 2 కోసం బాలీవుడ్ జనాలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ఆగస్టు 15న ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాల్సిందని ఐకాన్ స్టార్ మేకర్స్ చెప్పారట. అందుకని ఈసారి పోస్ట్ పోన్ చేసే ప్రసక్తి లేదని గట్టిగా చెబుతున్నారు. అయినప్పటికీ పుష్ప 2 రాదు, వాయిదా పడ్డం ఖాయమని టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో పుష్ప 2 ఆగస్టు 15న వస్తుందా, వాయిదా పడనుందా అనేది ఆసక్తిగా మారింది. అయితే మే నెలాఖరుకు క్లారిటీ వస్తుందని సమాచారం. పుష్ప 2 విడుదల వాయిదా పడితే రావాలి అనుకుంటున్న హీరో నేచురల్ స్టార్ నాని. అవును, నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ కాన్సెప్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చింది. అలాగే మూవీపై మరింత క్రేజ్ ఏర్పడింది. పుష్ప 2 పోస్ట్ పోన్ అయితే ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. పుష్ప 2 పోస్ట్ పోన్ అవుతుందా, వస్తుందా అని ఎదురు చూస్తున్న మరో హీరో నాగచైతన్య. అవును, నాగచైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి చందు మొండేటి డైరెక్టర్. లవ్ స్టోరీ తర్వాత చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్ మూవీపై భారీగా అంచనాలున్నాయి. యథార్థ సంఘటనలు ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను కూడా కుదిరితే ఆగస్టు 15న విడుదల చేయాలి అనుకుంటున్నారట. మరి ఆగస్టు 15న పుష్ప 2 వస్తుందో, లేక సరిపోదా శనివారం, లేదా తండేలు వస్తుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మాటల మాంత్రికుడు అనగానే టక్కున గుర్తొచ్చే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన ఇటీవల గుంటూరు కారం సినిమాని తెరకెక్కించారు. ఆ సినిమా సంక్రాంతికి వచ్చింది, వెళ్ళింది. ఈ సినిమాకు గాను మహేష్ బాబుకు ప్రశంసలు, గురూజీకి విమర్శలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి గురూజీ నెక్స్ట్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా గురూజీ ఒకేసారి 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ 2 సినిమాలు ఎవరితో? గురూజీతో బన్నీ సినిమా అని ఎప్పుడో ప్రకటించారు. వీరిద్దరూ కలిసి జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబోలో 4వ సినిమాని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నట్లు ప్రకటించారు. కానీ ఎప్పుడు సెట్స్ పైకి తీసుకొస్తారో చెప్పలేదు. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 షూట్ లో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 15న ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప 2 రిలీజ్ చేయాల్సిందని పట్టుదలతో వర్క్ చేస్తున్నాడు.
ఆ తర్వాత బన్నీ త్రివిక్రమ్ తో మూవీ అనుకున్నారు. కానీ అట్లీతో అని టాక్ నడుస్తోంది. అందుకనే త్రివిక్రమ్ వేరే సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఓ యంగ్ హీరోతో సినిమా చేయాలి అనుకుంటున్నాడట. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తాడట. మరో సినిమా ఎవరితో అంటే గ్లోబల్ స్టార్ చరణ్ తో అనేది ఇండస్ట్రీ ఇన్సైట్ న్యూస్. చరణ్ తో త్రివిక్రమ్ ఇప్పటి వరకు సినిమా చేయలేదు. ఎప్పటి నుంచో వీరిద్దరూ కలిసి సినిమా చేయాలి అనుకుంటున్నారు, కానీ సెట్ కాలేదు. ఇప్పుడు ఈ కాంబోలో ఓ భారీ నిర్మాత సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అయితే చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత బుచ్చిబాబుతో మూవీ స్టార్ట్ చేయనున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో చరణ్ మూవీ ఉంటుందేమో చూడాలి. నేచురల్ స్టార్ నాని పక్కా ప్లానింగ్ తో సినిమాలు చేస్తూ తన మార్కెట్ ను మరింతగా పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా అంటే సుజిత్ పేరు వినిపించింది. ఇప్పుడు సుజిత్ కాదు, బలగం డైరెక్టర్ వేణు పేరు వినిపిస్తోంది. ఇంతకీ నాని నెక్స్ట్ మూవీ ఎవరితో? ఓజీ డైరెక్టర్ సుజిత్ తోనా, బలగం డైరెక్టర్ వేణుతోనా? నాని నటిస్తోన్న సరిపోదా శనివారం అనే సినిమా డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే నానికి సాహో డైరెక్టర్ సుజిత్ ఓ కథ చెప్పారంట. కథ విని నాని ఓకే చెప్పారని వార్తలు వచ్చాయి. ఈ సినిమాను కూడా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో దానయ్యే నిర్మించనున్నారు. సుజిత్ విషయానికి వస్తే ప్రస్తుతం ఓజీ సినిమా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా నటిస్తున్న ఓజీ మూవీ చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. పవన్ కళ్యాణ్ పై కొన్ని సీన్స్ చిత్రీకరించాల్సి ఉంది. ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించింది. అయితే నాని నెక్స్ట్ సుజిత్ తో కన్ఫర్మ్ అంటూ ప్రచారం జరుగుతోంది. నాని నెక్స్ట్ గురించి కొత్త వార్త ఏంటంటే సుజిత్ తో సినిమాకి ఓకే చెప్పాడట, కానీ కథ ఇంకా రెడీ కావాల్సి ఉందట. బలగం వేణు చెప్పిన స్టోరీ విన్న నాని వెంటనే ఓకే చెప్పాడట. ఈ కథ రెడీగా ఉందట. అందుకని వెంటనే నాని వేణుతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. బలగం అని చిన్న సినిమా చేసిన వేణుతో నాని సినిమా చేయడానికి ఓకే చెప్పడం ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం. బేబీ సినిమా తెలుగులో పెద్ద విజయం సాధించింది. దీంతో బేబీ సినిమాని రీమేక్ చేసేందుకు కోలీవుడ్, బాలీవుడ్ మేకర్స్ పోటీ పడుతున్నారు. ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం భారీ ఆఫర్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు బేబీ మూవీని కోలీవుడ్, బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్లాన్ రెడీ అయిందని టాక్ నడుస్తోంది. బాలీవుడ్ లో అయితే క్రేజీ ప్రాజెక్ట్ గా చేసేందుకు బడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ బేబీ బాలీవుడ్ లో రీమేక్ లో నటించేది ఎవరు? బేబీ సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా యూత్ కి బాగా నచ్చింది. బాక్సాఫీస్ దగ్గర దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేసే సంచలనం సృష్టించింది. ఈ ఒక్క సినిమాతోనే ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ఈ ముగ్గురి కెరీరే మారిపోయింది. ఈ సినిమాను తమిళ్లో, హిందీలో రీమేక్ చేస్తున్నారు. అయితే తమిళ్లో వేరే డైరెక్టర్ రీమేక్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ లో భారీగా ఇంకా చెప్పాలంటే క్రేజీ ప్రాజెక్ట్ గా రీమేక్ చేస్తున్నారట. ఇంతకీ నటించేది ఎవరు, డైరెక్టర్ ఎవరు అంటే తెలుగులో డైరెక్ట్ చేసిన సాయి రాజేష్ హిందీలో కూడా డైరెక్ట్ చేస్తున్నాడని తెలిసింది. మరి హీరో ఎవరంటే స్టార్ కిడ్స్ తో డిస్కషన్స్ జరుగుతున్నాయంట. బిగ్ బి అమితాబ్ మనవడు పేరు వినిపిస్తోంది. కుదరకపోతే కొత్త వాళ్లతో తీయాలి అనుకుంటున్నారట. మొత్తానికి బాలీవుడ్ లో కూడా బేబీ క్రేజీ మూవీగా రాబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తామని నిర్మాత ఎస్కేఎన్ ప్రకటించారు. మరి తెలుగులో సంచలనం సృష్టించినట్టుగా హిందీలో కూడా బేబీ సెన్సేషన్ క్రియేట్ చేసేనా?